హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. గురుకుల పాఠశాలలో విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారు. దానివల్ల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సో దీన్ని తగ్గించడానికి ఆ, గురుకుల సొసైటీ నిన్న ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు నైట్ టైం కూడా ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే గురుకుల మార్గదర్శకాలు ఖరారు చేసినప్పుడే దీన్ని పెట్టారు. సో నైట్ డ్యూటీ కింద ఇద్దరు టీచర్స్ స్కూల్లోనే స్టే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇద్దరిని కాస్త నలుగురికి పెంచడం జరిగింది. ఇప్పటికే గురుకులాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి టీచింగ్స్ మీద టీచింగ్ మీద ఫోకస్ కన్నా మిగతా కోకరికులర్ యాక్టివిటీసు, పిల్లల సెక్యూరిటీ, వాటి మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు. ఓకే, పిల్లల బాధ్యత ఖచ్చితంగా ఉపాధ్యాయులది ఉంటుంది. ఉపాధ్యాయులు వాళ్ళ ఏదైతే బీఎడ్ కోర్సులో ఖచ్చితంగా పిల్లల యొక్క మానసిక స్థితులను తెలుసుకోవడం, పిల్లలకు రక్షణ, ఇలాంటివన్నీ వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే గురుకులాలో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. స్కూల్స్ అద్దె బిల్డింగ్స్లో నడుస్తున్నాయి, లేక పిల్లలు సంబంధించినటువంటి నైట్కు వార్డెన్స్ లేకుండా టీచర్స్కే వార్డెన్ డ్యూటీ ఇవ్వడం, నైట్ టైంలో టీచర్స్ అక్కడే స్టే చేయడం, దానివల్ల టీచర్స్ యొక్క టీచింగ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళు నైట్ డ్యూటీ చేయడము, తర్వాత ఫర్దర్గా ఒకరోజు నైట్ డ్యూటీ ఒకరోజు డే డ్యూటీ అన్నట్టు కంప్లీట్గా వాళ్ళ వర్క్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎఫిషియెంట్గా టీచింగ్కి అంకితం అవ్వకుండా మిగతా ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్కి టీచర్స్ని రెస్పాన్సిబిలిటీ చేయడం వల్ల వాళ్ళ టీచింగ్ మీద అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో గురుకుల ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే వాళ్ళు ఇందులో ఉన్న ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల చాలామంది గురుకులాల జాబ్ వచ్చినప్పటికీ మళ్ళీ వేరే ఇతర జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే గురుకులాలో అంతిమ లక్ష్యం నేను గురుకుల టీచర్ అవ్వాలి, నేను గురుకులాలో ఉద్యోగం సంపాదించి అందులోనే చేయాలి అనేది ఎవరికి అంతిమ లక్ష్యంగా ఉండట్లేదు. సో ఏదో స్టేబుల్గా ఏ ఉద్యోగం లేనప్పుడు ఒక ఉద్యోగం ఉండాలి కాబట్టి గురుకుల కోసం ట్రై చేసి ఒకసారి గురుకుల ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ నేను దీనికన్నా మంచి ఉద్యోగం సాధించాలి అనే ఉద్దేశంతోనే ఉంటున్నారు తప్ప గురుకులాలోనే ఉండాలి, దీంట్లోనే టీచింగ్కి మంచి స్కోప్ ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి బాగుంది అని చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోతున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ వర్క్ ప్రెషర్ వల్ల, మిగతా వీటన్నిటి వల్ల దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ గత నోటిఫికేషన్లో వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళారు కాబట్టి సో ఇప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పిల్లలకు మానసిక ఇబ్బందులు ఉంటే పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారంటే ప్రభుత్వం దాని సొల్యూషను టీచర్స్ని నైట్ డ్యూటీస్గా అక్కడ ఉంచడం అనేది అదే పరిష్కారంగా అవ్వట్లేదు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఒక మెడిసిన్ ఇస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా చూసుకోవాలి. సో ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ప్రాబ్లంకి మెడిసిన్గా టీచర్స్ని నైట్ అక్కడ ఉంచితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్గా వాళ్ళ టీచింగ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. నైట్ అంతా వాళ్ళకి CCL ఇస్తాము, నెక్స్ట్ డే లీవ్ లాగ్ ఇస్తాము, లేదా రకరకాల హామీలు ఇస్తున్నప్పటికీ బట్ ఇది క్షేత్రస్థాయిలో అమలు జరిగేటప్పుడు ఇంకా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉమెన్ టీచర్స్ ఇప్పుడు యంగ్గా ఉన్న వాళ్ళు చేయడానికి సిద్ధమవుతారు కానీ రాను తర్వాత ఏమైందంటే దాంట్లో ఆల్రెడీ గత నోటిఫికేషన్లో వచ్చిన వాళ్ళు సీనియర్ టీచర్లు, వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళు నైట్ అక్కడ స్టే చేయడం, ఇలాంటివి ప్రాక్టికల్గా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి నైట్ వాచ్మెన్లను రిక్రూట్ చేసుకోవడం, స్కూల్లో కౌన్సిలర్లని రిక్రూట్ చేసుకోవడం, ఇది ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప టీచర్లని అన్నిటికీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ చేయడం అనేది ఇది సమస్యకు పూర్తి పరిష్కారం ఇస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి మళ్ళీ ఆలోచించి నైట్ టైంలో స్టే చేయడానికి ఎవరైతే ఈ వాచ్మెన్స్ని లేదా హాస్టల్ వార్డెన్స్ని, బయట వార్డెన్స్ అన్నట్టు నైట్ టైం గురుకులాలో స్టే చేయడానికి వార్డెన్స్ని రిక్రూట్ చేసుకోవడం, డే టైంలో టీచర్స్ ఉంటారు, నైట్ టైంలో వార్డెన్స్ ఉండేలాగా వార్డెన్స్ని రిక్రూట్ చేసుకోవడం. అదేవిధంగా ఈ స్కూళ్ళలో పర్మనెంట్ కౌన్సిలర్స్ పిల్లలకి మానసిక సమస్యలు ఏమున్నా అంటే ఈ గురుకులాల్లో ఉండే పిల్లలు ఎక్కువ మంది టీనేజ్లో ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉంటారు. సో వాళ్ళకి అనేక ఎగ్జామ్ ప్రెషర్ కానీ, ఎడ్యుకేషన్ ప్రెషర్ కానీ, ఇంటికి దూరంగా ఉంటున్న ప్రెషర్ కానీ, ఇలా రకరకాల ప్రెషర్స్ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా క్లాసెస్ కండక్ట్ చేసి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, సమస్యలు వస్తే ఎలా ఫేస్ చేయాలి,
ఇలాంటి అనేక సమస్యల మీద వాళ్ళకి ఫ్రీక్వెంట్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ వీక్లీ ఒకటైనా లేదా వీక్లీ 2-3 క్లాసెస్ సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనే అంశం మీద వాళ్ళ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయినా, లైఫ్లో ఫెయిల్యూర్ అయినా, సమస్యలు వచ్చినా వీటన్నిటిని తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడతారు. గతంలో లాగా లేదు. గతంలో మన జనరేషను, అంతకన్నా ముందు జనరేషను ఏంటంటే లైఫే ఒక ప్రాబ్లం లాగా ఉండేది. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ, పని చేస్తూ, చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి రాను రాను పిల్లలకి పేరెంట్స్ నుంచి గారాబం ఎక్కువ అవుతుంది. కష్టాల విలువలు తెలియకపోవడము, లేదా సడన్గా ఒక కష్టం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి తెలియక, సో ఇలాంటి పరిస్థితుల నడుమ ఖచ్చితంగా కౌన్సిలర్ల అవసరమైతే స్కూల్లో ఉంటుంది. కాబట్టి ఈ మోటివేటర్స్, కౌన్సిలర్స్ స్కూల్లో రిక్రూట్ చేసుకొని వీక్లీ క్లాసెస్ వచ్చేలాగా చూసుకుంటే అప్పుడు ఈ పిల్లలను సూసైడ్లని తగ్గించడం అండ్ వాళ్ళని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేయడం, ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టే విధంగా వాళ్ళని గైడ్లైన్స్ ఇవ్వడానికి ఇది మంచి పద్ధతిగా ఉంటుంది తప్ప ఓన్లీ టీచర్స్ని అన్నిటికీ రెస్పాన్సిబుల్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. టీచర్స్ని ఎడ్యుకేషన్కే బౌండ్ చేసి వాళ్ళ నుంచి రిజల్ట్ని టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఇంత పర్సెంటేజ్ రిజల్ట్ తీసుకురావాలి, ఇది మినిమం ఇంత ఉండాలి, ఇంత లేకపోతే మీ మీద ఈ యాక్షన్స్, ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి టార్గెట్ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు తప్ప ఎడ్యుకేషన్ కాకుండా మిగతా అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ చేసేసి మళ్ళీ ఎడ్యుకేషన్లో కూడా ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే అది కష్టమవుతుంది. సో టీచర్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆలోచించే విధంగా మనం కూడా నిన్నటి నుంచి ఎప్పుడైతే మార్గదర్శకాలు వచ్చాయో వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. మనం కూడా మన తరఫున మన వాయిస్ని రేజ్ చేస్తున్నాం. సో ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతే ఉపాధ్యాయ ఆల్రెడీ గురుకులాల్లో పనిచేస్తున్న వాళ్ళు, రేపు భవిష్యత్తులో గురుకుల చేరాలనుకునే వాళ్ళు మీరు కూడా మీ వాయిస్ని రేజ్ చేయండి. ప్రభుత్వానికి మన వినతిని వాళ్ళకి చేరేలాగా ప్రయత్నిద్దాం. అప్పుడైనా మనకు దీంట్లో ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది నిన్న గురుకుల మీద ఏదైతే టీచర్స్ని నైట్ స్టే చేసే విధంగా గైడ్లైన్స్లు ఇచ్చిన దానికి మనం చేస్తున్న రిక్వెస్ట్లు. సో ఖచ్చితంగా మరొకసారి ఈ గురుకులాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తరపున, ఫ్యూచర్లో గురుకులాల్లోకి రావాలనుకుంటున్న ఉపాధ్యాయులందరి తరపున గురుకుల ఏదైతే నియమాలు ఉన్నాయో వాటిని సరళతరం చేయండి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది గురుకులాలో నాణ్యమైన టీచర్స్ ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురుకులాల్లో జాయిన్ అయిన తర్వాత కూడా దీన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నాణ్యమైన టీచర్లు కూడా ఎవరు కూడా గురుకులాల్లో ఉండడానికి ఆలోచించారు. మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా మేము వేరే నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకో జనరల్ జేఏలో, జనరల్ డిఎస్సీనో ఏదో ఒకటి రాసుకొని మేము గురుకుల నుంచి బయటపడతామని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సో నాణ్యమైన ఉపాధ్యాయులు గురుకుల వ్యవస్థలో ఉండాలి అనుకుంటే గురుకుల వ్యవస్థను ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి వాటి మీద టీచర్స్ ఫోకస్ చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.